హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఒరే జెన్జీ మనం పోయాం మోసం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మొన్నటి దనక జంతర్ మంతర్ దగ్గర మన జెన్జీ ఫలకాయలు ఫ్రీ బర్గర్లు పిజ్జాలు తింటూ సేవ్ డెమోక్రసీ, సేవ్ జెన్జీ అంటూ ఊగిపోయారని. దేనికి రై రచ్చ అంటే, మా కాక్రోచ్ అన్న సెఫిండు నీట్ పేపర్లు లీక్ అయ్యాయి, అర్సండి అన్నాడు. గందుకే ఇదంతా అన్నారు. ఊరిని ఫోసుగల గసలు నీట్ అంటే ఫుల్ ఫామ్ ఏంద్రోయ్ అంటే, గదంతా మాకు తెలియదు, మేము అరుస్తాం అంతే అన్నారు. అలా కాదురా నైనా, మిమ్మల్ని గా కాక్రోచ్ గాడు తప్పుదో పట్టిస్తున్నాడు. గా నీట్ పేపర్స్ లీక్ అయ్యాయి అని తెలవగానే ఎగ్జామ్ని రీకాల్ చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టిండ్రు. మీ తోటి జెన్జీ పిల్లకాయలు గా ఎగ్జామ్ పాస్ అయ్యిండ్రు, కౌన్సిలింగ్కి కూడా ప్రిపేర్ అవుతుండ్రు అంటే వినిపించుకోలే. గదంతా మాకు తెలియదు, మేము అరసాల్సిందే అన్నారు. సరే అరుచుకోండి, ప్రధాని మోడీని ఎందుకు బూతులు తిడుతున్నారు, ఇది తప్పు కదా అంటే, అలా తిడితే ఎక్స్ట్రా బర్గర్ ఇస్తామన్నాడు మా కాక్రోచ్ అన్నయ్య అన్నారు. ఇలా తమ పొలిటికల్ ఎజెండా కోసం అన్యం పుణ్యం మెరుగని జెన్జీ పిల్లకాయల్ని వాడేసుకున్నారు గా కాక్రోచ్ గాళ్ళు. ఇక తర్వాత తమాషా ఏంటంటే, గది ఫేక్ ప్రొటెస్ట్ అని, అక్కడ హల్చల్ చేస్తున్నది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, వాళ్ళను ఆర్గనైజ్ చేయడానికి కొన్ని ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నాయని తెలిసి కూడా గవర్నమెంట్ అయితే ప్రాపర్గానే రెస్పాండ్ అయింది. ఇక ముందు పేపర్ లీక్స్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పీఎం మోడీ చెప్పారు. యాంటీ పేపర్ లీక్ బిల్ ప్రవేశపెడతామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా దోషులకు 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా చట్టం చేస్తామని కూడా చెప్పారు. చెప్పినట్టే ఈరోజు పార్లమెంట్లో గా యాంటీ పేపర్ లీక్ బిల్లుని తీసుకొచ్చారు. స్టూడెంట్స్ బాగు కోసం ఇలాంటి బిల్ హౌస్కి రాగానే అందరూ ఏం చేయాలి, స్వాగతించాలి. కానీ జెన్జీ కోసం జంతర్ మంతర్ దగ్గర గొంతు సించుకున్న అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్తో సహా ఈ బిల్లుని వ్యతిరేకించాయి కామెడీగా. జెన్జీ గమనించాల్సింది ఇదే, ఇన్స్టా రీల్స్ కాదు, పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూడాలి. మీ మంచి కోరేవారు ఎవరు, మిమ్మల్ని వంచి ముంచే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. గసలు పార్లమెంట్ ఏంది అంటారా, మీ తలరాతలు జాతకాలు రాసేది అక్కడే. సేవ్ డెమోక్రసీ అని బర్గర్ తింటూ అరిసే ముందు మన నేతలు పార్లమెంట్లో ఎవరేం చేస్తున్నారో ఓ లుక్ వేసుకోండి. माननीय सदस्यगण, जो भी माननीय सदस्य इस विधेयक पर बोलना चाहते हैं, प्रश्न है कि विधेयक को पुरस्तावित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष అనుమతి ప్రదాన్. చూసారా, సభాపతి యాంటీ పేపర్ లీక్ బిల్ పైన డిస్కషన్కి పిలిస్తే మన కాంగ్రెస్ ఇండి అలయన్స్ సభ్యులు నో 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 అని అల్లాడిపోతున్నారు. అంటే వాళ్లకు మీ తొక్కలో భవిష్యత్తు అవసరం లేదన్నమాట. ఎందుకంటే బిల్ పాస్ అయితే పేపర్ లీక్స్ ఆగిపోతాయి. అది వాళ్ళకి ఇష్టం లేదు. పేపర్ లీకులు అవుతూనే ఉండాలి, వీళ్ళు దాని చుట్టూ రాజకీయాలు చేస్తూనే ఉండాలి. సరే గది ఇడిచిపెట్టండి. మిమ్మల్ని జంతర్ మంతర్ దగ్గర రెచ్చగొట్టి లాఠీ తన్నులు తినేలా చేసిన గా సీనియర్ కాక్రోచ్ సౌరవ్ గాడు ఏం చేస్తున్నాడు చూడండి. మంత్రి రాజీనామా చేయగానే ఏ నీట్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు అని ప్రొటెస్ట్ చేశారో వాళ్ళ కోసం కనీసం సంఘీభావమైన తెలపాలి. కానీ గదేం లేకుండా 5 స్టార్ హోటల్లో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి భారీ మందు పార్టీ ఇచ్చి మీరు తన్నులు తింటుంటే ఈడు ఇన్స్టా ఫాఫలతో డ్యాన్సులు వేస్తున్నాడు. ఇంకో సీనియర్ కాక్రోచ్ అయిన గా అభిషేక్ అన్యాగాడు చూడండి. ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మీరు తన్నులు తింటూ ఉంటే ఈడు టెంట్ వెనకమాల సమోసాలు తినడానికి టైఫాయిడ్ అని నాటకం ఆడాడు. ఇక మంత్రి రిజైన్ చేశాడు అని తెలవగానే చేతికి బ్యాండేజ్ ఒకటి కట్టుకొని వచ్చి ఫిఫా వరల్డ్ కప్ని గెలిపించినట్టు ఓవర్ యాక్షన్ చేశాడు. మళ్ళీ బెడ్ ఎక్కి టైఫాయిడ్ అంటూ మిమ్మల్ని ఎర్రి ఎంగలప్పలను చేశాడు. సాయంత్రం మందు పార్టీ ఉంది రోయ్ అనగానే సెలైన్ బాటిల్ని ఇసిరిఫారు నొక్కి గా మందు పార్టీలో తన థైరాయిడ్ని మర్చిపోయాడు. చూశారా జెన్జీ ఫిత్రేస్, మీ భవిష్యత్తు కోసం పార్లమెంట్లో బిల్ ప్రవేశపెడితే మీతో పాటు జంతర్ మంతర్ దగ్గర యాక్టింగ్ చేసిన రాహుల్ గాంధీ పార్టీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వలేదు. ఇంకో పక్క మీరు పోలీసుల దగ్గర లాఠీ తన్నులు, ఇంటికెళ్ళాక మీ పేరెంట్స్ దగ్గర కుక్క తన్నులు తింటూ ఉంటే మిమ్మల్ని రెచ్చగొట్టిన కాక్రోచ్ గాళ్ళు మాత్రం
ఫాఫాలతో డ్యాన్సులు వేసుకుంటూ తాగి తందనాలు ఆడుతున్నారు. అందుకే ముందు నుంచి చెప్పేది మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారా బై, వాడేసుకుంటున్నారా బై, జాగ్రత్త బై అని. ఇప్పుడు మీ పైన ఒక బాధ్యత ఉంది. ఎల్లిగా కాక్రోచ్ గాలని పట్టుకొని కర్ణాటకలో జరిగిన పేపర్ లీక్ కోసం, పంజాబ్లో జరిగిన పేపర్ లీక్ కోసం, కేరళలో స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్ కోసం వీళ్ళను కూడా కదం తొక్కమని అడగండి. మీకు తెలుసో లేదో వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళ పేమెంట్ ఓనర్స్ పార్టీలు రూల్స్ వేస్తున్న స్టేట్స్ అవి కాబట్టి. అవన్నీ కూడా ఇడిచిపెట్టండి. నెక్స్ట్ నేషనల్ నెపో రాహుల్ గాంధీ అంకుల్ పిఎం అయితే కొట్లాడైనా సరే ఆయన క్యాబినెట్లో జెన్జీని ఎడ్యుకేషనల్ మినిస్టర్ని చేస్తా అని సెలవిచ్చాడు తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ సార్. రాహుల్ గాంధీ అంకుల్ పిఎం అవుతాడో లేదో దేవుడికి ఎరుక. ఇప్పుడు ఈయన క్యాబినెట్లో ఉన్న ఎడ్యుకేషనల్ మినిస్టర్కి 57 ఏళ్ల వయసు ఉంది. ఫీకేసి జెన్జీని మినిస్టర్ని చేయమను. అలా చెయ్యరు. మీ చెవుల్లో కాలీఫ్లవర్స్ పెట్టడానికి అలా చెప్తూ ఉంటారంతే. గందుకే మీకు ఇవన్నీ అర్థం కావురా. చిన్న పిల్లలరా మీరు. ఇన్స్టా రీల్సే ప్రపంచకం అనుకునేటోళ్ళు కాస్త హైప్ నుంచి రియాలిటీలోకి రండి అని జెన్జీ యువతకి హితబోధ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రాస్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.